హలో హాయ్ ఎవ్రీవన్ అండి. మాతృ సాహిత్య ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం అండి. అంతా బాగున్నారా అండి? మేమంతా బాగున్నామండి. ఈరోజు మన మాతృ సాహిత్య ఛానల్లో ఎద్దనపూడి సులోచనారాణి గారు రచించినటువంటి జీవన సౌరభం నావెల్లో ఈరోజు ఎపిసోడ్కు వెళ్ళే ముందు నిన్నటి ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందామండి. ఎట్టు తిరిగి వచ్చి భానుమతికి కనువిప్పు అనేది కావడము, విమలమ్మ గారి విలువ తెలుసుకోవడము, ఆమెను గౌరవించడము, మర్యాదపూర్వకంగా మాట్లాడడము, ఇవన్నీ చూసి మనం కూడా నిన్న విస్తుపోయాం కదండి. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరగబోతుందో చూద్దామండి. సాయంత్రం అవుతోంది. సంయుక్త షెడ్లో పేపర్కి పంపించాల్సిన వ్యాసం టైప్ చేసుకుంటుంది. ఆ వ్యాసం చూస్తుంటే సంయుక్తకి చాలా ఆనందంగా ఉంది. తాను వసంతు ఆ కొండల్లో అడవుల్లో పడి కాలినడకన కూడా ట్రైబల్ వెల్ఫేర్ కార్యక్రమాలు చూసి వచ్చారు. గిరిజనులు వెనుకబడిన వారని ఎవరనుకున్నారో. వారి సంఘ జీవన శైలి చాలా నియమబద్ధంగా ఉంది. మనిషికి మనిషిని జత కలుపుకోవడానికి విడిపోవడానికి కూడా స్వేచ్ఛ ఉంది. అన్నింటికంటే వసంతు తాను కలిసి పనిచేయడం, ఆ ఇబ్బందులు పడడం, ఆ గిరిజనుల ఆతిథ్యం పొందడం, వాళ్ళు మీకు పిల్లల్లేరా బిడ్డా అని అడగడం, వాళ్ళు కొండదేవతకి తన చేత మొక్కించడం అంతా ఒక మధురమైన జ్ఞాపకం. వ్యాసం చాలా బాగా వచ్చింది. సంయుక్త ఇప్పుడు షెడ్ని పూర్తి ఆఫీస్ రూమ్గా మార్చుకుంది. అమ్మ పెద్ద సోఫా సెట్టు, మంచాలు సంగీతకి ఇవ్వడంతో షెడ్ చాలా వరకు ఖాళీ అయిపోయింది. ఒక పక్క సంయుక్త దీవాన్ వేసి దిళ్ళు వేసింది. అక్కడ కూర్చుని పడుకుని సంయుక్త చదువుకుంటుంది. సంయుక్త వసంతు కాఫీ తాగుతూ అక్కడ అంతా పేపర్లు పరుచుకొని ఆ పని సందడిలో సీరియస్గా మునిగిపోతారు. ఒక్కోసారి చూస్తే అక్కడ ఇద్దరు మనుషులు ఉన్న అలికిడే ఉండదు. వసంతు ఈరోజు గిరిజనుల ఫోటోలు తీసుకురావడానికి వెళ్ళాడు. సంయుక్త వ్యాసాన్ని టైప్ చేయడం ముగిస్తోంది. ఇంతలో బయట కారు ఆగిన చప్పుడు అయింది. ఎవరో గేటు తెరుచుకొని వస్తున్నారు. వసంత కోసం వస్తే అత్తయ్య వచ్చి చెబుతుంది. మళ్ళీ నిశ్శబ్దం అయిపోయింది. ఎవ్వరూ వచ్చినట్టు లేరు అనుకుంది సంజు. ఇంతలో విమలమ్మ గబగబా వచ్చింది. సంజు సంజు ఇక్కడేమ్మా నువ్వు? ఏమిటత్తయ్య ఏమైంది? ఆవిడ కంగారు చూసి టైప్ చేయడం ఆపుతూ అడిగింది సంయుక్త. సౌందర్య వచ్చిందే చప్పునరా. ఎంత పెద్ద కారులో వచ్చిందో తెలుసా? కర్మ, ఇంట్లో ఎప్పుడు ఏవి ఉండవు. నేను గబాలన వెళ్ళి కూల్ డ్రింక్ అయినా తెస్తాను అంటూ వెళ్ళిపోయింది. విమలమ్మ ఇంటికి ఎవరైనా వస్తే సకల మర్యాదలు చేయకపోతే తప్ప ఆవిడ మనసు శాంతించదు. సౌందర్య వచ్చిందా? సంయుక్తకి వెంటనే లేచి వెళ్ళాలని అనిపించలేదు. ఆ రోజు సౌందర్య చేసిన అవమానం ఇంకా మానని గాయంలా పచ్చి పచ్చిగా ఆంతర్యంలో సలుపుతూనే ఉంది. మనసులో ఏ మూలో సంయుక్తకి వెళ్ళాలనిపిస్తుంది. కానీ నిగ్రహించుకుంది. టైప్ చేసిన కాగితాలు బొత్తిపెట్టి ఫైలులో జమ చేస్తోంది. ఇంతలో ఉన్నట్టుండి ఎవరో వెనక నుంచి గట్టిగా కౌగిలించుకున్నారు. సంయుక్త ఆశ్చర్యంతో తలెత్తి చూసే లోపలే సౌందర్య సంజు అంటూ మరింత ఊపిరాడకుండా కౌగిలించుకుంది. బాగున్నావా? నువ్వు బాగానే ఉన్నావు అంది సంయుక్తని చూస్తూ. ఎంత అదృష్టం, నీకు అమ్మ పోలిక వచ్చింది. శరీరం గురించి శ్రద్ధే అవసరం లేదు. స్లిమ్గా టీనేజ్ గర్ల్లా ఉంటావు. ఆ తిప్పలన్నీ నాకే. నాకు డాడీ పోలిక. ఏం తినకపోయినా లావే. చూడు నేనెలా ఉన్నానో. సంయుక్తని వదిలి ముందుకు వెనక్కి తిరుగుతూ తనని చూపించుకుంటూ అడిగింది సౌందర్య. సౌందర్య ప్రవర్తన ఏం మారలేదు. అదే పద్ధతి, అహర్నిశలు అందం గురించే శ్రద్ధ. సౌందర్య వచ్చి అలా కౌగిలించుకొని ఏం జరగనట్టుగా మాట్లాడుతుంటే సంయుక్తకు గాయం ఏదో మానిపోయినట్లుగా మునుపటి బాధ పోయింది. 4-5 నెలల తర్వాత సౌందర్యని చూడటం ఆనందంగానే అనిపించింది సంయుక్తకి. చెప్పు నేనెలా ఉన్నాను అడిగింది సౌందర్య. కాస్త లావయ్యావు, కొద్దిగా పొట్ట కూడా వచ్చింది అంది సంయుక్త చిరునవ్వుతో. గదంతా సౌందర్య వంటి నుంచి వచ్చిన సుగంధ పరిమళంతో నిండిపోయింది. అదే కర్మ. సౌందర్య నుదురు కొట్టుకుంది. నువ్వెలా ఉన్నావు అని సంయుక్తని అడిగి ఆ గదంతా చూసి ఆ కాగితాలు చూస్తూ, ఏమిటి నీ పని వాతావరణం, ఈ పరిచిన కాగితాలు, ఈ ఫైల్స్ చూస్తుంటే డాడీ ఇక్కడెక్కడో బతికి ఉన్నట్టు, మీ ఇద్దరూ పనిచేస్తున్నట్టు అనిపిస్తుంది. డాడీ, ఓ డియర్ డాడీ, హీఈస్ గాడ్. ఆయన బతికి ఉండగా నాకు విలువ తెలియలేదు. సౌందర్య మళ్ళీ సంయుక్తని గట్టిగా కౌగిలించుకుంది. సంజు
నిన్ను అమ్మని నేను ఎప్పుడూ తలుచుకుంటూనే ఉన్నాను. నిజం చెప్పాలంటే ఈ ఇల్లు దాటి వెళ్ళిన తర్వాత నానే వాళ్ళ విలువ తెలిసి వచ్చింది బాగా నాకు అని మళ్ళీ అంది సౌందర్య. ఇంతలో గుమ్మంలో అలికిడయ్యింది. ఇద్దరూ తిరిగి చూశారు. భానుమతి అక్కడికి వచ్చింది. సంయుక్త ఆశ్చర్యంగా చూసింది. దాదాపు 11 నెలల తర్వాత కారాగారంలా తనని తాను బంధించుకున్న ఆ గది వదిలి బయటకు వచ్చింది భానుమతి. మమ్మీ! సౌందర్య తల్లిని చూడగానే పరుగున వచ్చి గట్టిగా కౌగిలించుకుంది. వెళ్తూ సంయుక్తని వదలలేదు. సంయుక్త చేయి గట్టిగా పట్టుకుంది. చెల్లెల్ని తల్లిని కలిపి కౌగిలించుకుంది. కంటి వెంట గబగబా నీళ్ళు వచ్చేసి చెప్పల మీదకి జారాయి. నేను డబ్బుని సుఖాన్ని చాలా పొందాను కానీ నాన్న వాళ్ళని పొందలేకపోయాను. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి నా పాఠం నేను నేర్చుకున్నాను. చాలా కఠినమైన పాఠం. అదంతా నాన్న వాళ్ళ విలువని వేయింతలు తెలిసేట్టు నేర్పిన పాఠమే అంది సౌందర్య. సంయుక్త భానుమతి ముఖాలు చూసుకున్నారు. భానుమతికి పెద్ద కూతురును చూస్తుంటే ప్రాణం లేచి వచ్చినట్టయింది. కళ్ళారా కూతురుని చూసుకోవడం తప్ప ఈ ప్రపంచంలో ఇంకే అవసరం లేదనుకుంది. సౌందర్యని సంయుక్తని ఇద్దరి భుజాల చుట్టూ చెరో చెయ్యి వేసి దగ్గరకు తీసుకొని నడుచుకుంటూ వచ్చి నీట్గా పక్క సర్ది ఉన్న దీవాన్ మీద కూర్చుంది. ఇద్దరి తలల్ని చెరో భుజానికి హత్తుకుంది. మమ్మీ నన్ను క్షమించు చిన్నపిల్లలా అడిగింది సౌందర్య. భానుమతి కూతురు తల నిమిరింది. తప్పు నీది కాదు సౌ, నాది. మీ డాడీ పోగానే నా సర్వ సుఖాల ప్రపంచం పోయిందని హైరానా పడ్డాను. డబ్బు లేకపోతే ఈ ప్రపంచంలో బతకలేను అని అనుకున్నాను. నేనెంతసేపు మన కోసం మన విలువలు కాకుండా ఎదుటివారి దృష్టిలో గొప్పగా ఉండాలని ఆరాట పడేదాన్ని. అంతలో విమలమ్మ స్టీల్ గ్లాసుల్లో కూల్ డ్రింక్స్ పోసి స్టీల్ పళ్ళెంలో పెట్టి తెచ్చింది. పళ్ళెంలో కారప్పూస కూడా ఉంది. మీరు తెచ్చారేమిటి వదినా? నేను వచ్చేదాన్ని కదా అంది భానుమతి. వామ్మో, మనమే నమ్మలేకపోతున్నాం ఈ సంభాషణ తీరు. మీరు తెచ్చారేమిటి వదినా? నేనే వచ్చేదాన్ని కదా అంది భానుమతి. రాక పిల్ల ఇంటికి వచ్చింది, దానికోసం తప్పించిపోయావు. హాయిగా కూర్చొని కబుర్లు చెప్పు అంది విమలమ్మ. మీరు కూర్చోండి వదినా అంది భానుమతి. సంజు, అత్తయ్యకి ఆ కుర్చీ ఇటులాగు అంటూ పురమాయించింది. సౌందర్య తల్లిని విచిత్రంగా చూస్తోంది. అమ్మేనా ఈ మాట్లాడేది అని ఆశ్చర్యపోతుంది. సంయుక్త లేచి వెళ్ళి విమలమ్మకి కుర్చీ తెచ్చి వేసింది. కూర్చోను, పని ఉంది. సౌందర్య, వంట చేస్తాను, భోజనం చేసి వెళ్ళు అని వెళ్ళిపోయింది విమలమ్మ. నేను వచ్చి సాయం చేస్తాను వదినా, మీరు హడావిడి పడకండి అంది భానుమతి. మమ్మీ! సౌందర్య ఆశ్చర్యంగా అనుమానంగా చూస్తోంది. అత్తయ్యని నేను సరిగ్గా అర్థం చేసుకోలేదు సౌ. ఆవిడ దేవత. మీ డాడీ పోయిన తర్వాత నాకు చాలా జీవన సత్యాలు తెలిసి వచ్చాయి అంది కూతురు తల మీద చేయి వేసి నిమురుతూ. ఏమిటి విశేషాలు చెప్పు, ఎలా ఉంది నీ కాపురం అని అడిగింది. సౌందర్య వెంటనే తల్లి గుండెల్లో తలదాచుకుంది. నేనిప్పుడు నిన్ను ఒక సాయం అడగడానికి వచ్చాను మమ్మీ. ఏమిటి సౌ అది? ఆవిడ ప్రేమగా అడిగింది. నాకు అబార్షన్ చేయించాలి నువ్వు. అది ఎవ్వరికీ తెలియకూడదు. మా ముసలాయనకి అస్సలే తెలియరాదు. అంతా రహస్యంగా జరిగిపోవాలి. డబ్బు ఎంతైనా పర్వాలేదు, నేను పెట్టుకుంటాను. సంజూ, నాకు కాసిన మంచినీళ్ళు తెస్తావా అడిగింది సౌందర్య. సంయుక్తకి అర్థమైంది తాను అక్కడ అవాంఛనీయురాలు. వారిద్దరూ గోప్యంగా ఏదో సంప్రదించుకుంటున్నారు. క్షణ క్రితం సౌందర్యని చూడగానే కలిగిన ఆనందం మెల్లగా తగ్గిపోయింది. సంయుక్త అక్కడి నుంచి వెళ్ళిపోయింది. సౌందర్య మారలేదని అర్థమైంది. సంయుక్త వెళ్ళిపోవడం చూసిన తర్వాత సౌందర్య తల్లి వైపు తిరిగి, మమ్మీ, ఇది నీకు నాకు మధ్య రహస్యం, ఎవ్వరికీ తెలియడం ఇష్టం లేదు నాకు అంది. అదేమంత కష్టం కాదు అంది భానుమతి. నువ్వు నాతో వచ్చి మా ముసలాయనని, అంటే ఆయన భర్తనన్నమాట, నువ్వు నాతో వచ్చి మా ముసలాయనని, మా అమ్మాయిని కొద్ది రోజులు నా దగ్గర అట్టి పెట్టుకుంటాను అని అడుగు. ఆయన ఈ చిన్నింటికి పంపిస్తాడా? పంపించేటట్టు నేను చూసుకుంటాను. ఆయన ఎప్పుడు దేశదిమ్మరిలా తిరుగుతూ ఉంటాడు. వచ్చే వారము ఆయన మనమరాలి పుట్టినరోజుకి ఊరు వెళ్తున్నాడు. 3 వారాల వరకు రాడు. సరే, ఇప్పుడే నాతో రావాలి, నువ్వు ఇప్పుడే అడగాలి. సౌందర్య తొందర చేసింది. పావు గంట తర్వాత సౌందర్య తనతో కారులో తల్లిని తీసుకొని వెళ్ళిపోయింది. 11 నెలల తర్వాత భానుమతి మంచి చీర కట్టుకొని ఎప్పటిలా బయటి ప్రపంచంలోకి అడుగు
అడుగుపెట్టింది. నాకు మెరికెల్లాంటి 3 కూతుళ్ళున్నారు అనే ధీమా ఆవిడ కళ్ళల్లో కనిపిస్తోంది. భానుమతి, సౌందర్య ఇంటికి వచ్చేసరికి సహదేవవర్మ ఇంట్లోనే ఉన్నాడు. చురుక్కుమనిపించే భానుమతి తీక్షణ దృష్టి ముందు ఆయన తప్పు చేసిన వాడిలా తల ఎత్తి సూటిగా ఆవిడ ముఖంలోకి చూడలేకపోయాడు. భానుమతికి ఆ ఇల్లు చూస్తే కళ్ళు తిరిగినంత పనైంది. సహదేవవర్మ డబ్బుగలవాడని అనుకుంది, కానీ మరీ ఇంత కోటీశ్వరుడు అని మాత్రం అనుకోలేదు. ఇంట్లో ఆయన నౌకర్లు తప్ప ఇంకో పురుగు లేదు. ఈయన డబ్బు ముందు భర్త ఉన్నప్పుడు తనకు ఉన్న దర్జా బలాదూరే. భానుమతి ఆయనతో చాలా బాగా మాట్లాడింది. మాటల్లో సౌందర్యని చిన్నపిల్ల అని మాటికి అంటూ ఆయన వయసు ముదిమిని గుర్తు చేసింది. ఆయన మళ్ళీ ప్యారిస్ వెళ్తున్నాడు, నేను వచ్చే వరకు మీ అమ్మాయికి మీరు తోడు ఉండండి అని అర్థించాడు. వయసు మళ్ళిన తర్వాత వచ్చిన మోజులో ఇక ఎవరేమైనా అనుకుంటారు అనే అట్లా సిగ్గుపడ్డా లాభం లేదు. ఆ వ్యామోహ బంధితుడుగా ఆయన ఉన్నాడు. సౌందర్యకి పుట్టబోయే సంతానం గురించి ఆయన కలలు కంటున్నాడు. సౌందర్య తల్లి వైపు చూడు, ఆ పిచ్చి అన్నట్టు దొంగచూపులతో వెక్కిరిస్తోంది. భానుమతి ఆయనని నిశ్చింతగా వెళ్ళి రమ్మని అంది. సహదేవవర్మ ప్యారిస్ వెళ్ళిపోయాడు. సౌందర్య ఫోన్ తెచ్చింది. మమ్మీ, డాక్టర్ గారికి చెయ్యి, డాక్టర్ సుమిత్ర గారే కదా నీకు బాగా ఫ్రెండ్ అంటూ నంబర్ కలుపుతోంది. భానుమతి ఇంటిని బాగా కలియ చూస్తూ చెయ్యి చాచి సౌందర్య చెయ్యి పట్టుకుని నంబర్ తిప్పకుండా ఆఫ్ చేసింది. ఫోన్ చేయని మమ్మీ అంది సౌందర్య. ఆగు అంది భానుమతి. తొందరగా అయిపోవాలి మమ్మీ అంది సౌందర్య ఆత్రం చూస్తుంటే ఇప్పుడే ఈ క్షణంలోనే తన కడుపులో నుంచి ఆ అంకురం ఒక పురుగులా పీకి అవతల పారేయాలి అనే కంపరం కనిపిస్తోంది. బేబీ ఇలా రా, నా దగ్గర కూర్చో అంది. ఏమిటి? సౌందర్య చిరాగ్గా వచ్చి అడిగింది. నువ్వు అబార్షన్ చేయించుకోవడం లేదు ఏమిటి? సౌందర్య కళ్ళు పెద్దవి అయినావి. చూడు, నీకిష్టం ఉన్నా లేకపోయినా ఈ శిశువుని ఈ లోకంలోకి తెస్తున్నావు. ఏమిటి మమ్మీ నువ్వు చెప్పేది? అవును బేబీ, సహదేవ్ వర్మ వయసు బాగా పెద్దది. ఆయనకి ఎప్పుడైనా ఏదైనా కావచ్చు. అవని నాకేంటి? ఐ డోంట్ కేర్. ఆయనకి ఏదైనా అయితే నువ్వు వీధిన పడతావు. అప్పుడు నీ గతేమిటి? ఆయన బతుకుతాడో చస్తాడో నాకు అనవసరం. నేను అబార్షన్ అవ్వగానే డైవర్స్కి అప్లై చేస్తాను. డైవర్సా? ఎందుకో? ఈ డబ్బు చూసి మొదట్లో ఇదే సర్వస్వం అనుకున్నాను, కానీ కాదు మమ్మీ. మనిషికి డబ్బు చాలా ఇస్తుంది, కానీ కొన్ని ముఖ్యమైనవి మాత్రం ఇవ్వలేదు. అందులో వయసులో ఆనందం అనేది డబ్బు వల్ల రాదు. నేను భాస్కర్ వివాహం చేసుకుందామని అనుకున్నాం. భాస్కర? అతనెవరు? ఇందాక కనిపించాడుగా, ముసలాయన మేనేజర్. ఛీ! భానుమతి చీత్కారం చేసింది. నీకు ఛీ అనిపించవచ్చు, నాకు అదే కరెక్ట్ అనిపిస్తోంది. ఈ ఇల్లు, ఈ బట్టలు, ఈ నగలు నాకేం సంతోషం అనిపించడం లేదు మమ్మీ. ఖరీదైన హోటల్లో అతి ఖరీదైన భోజనం చేసి క్యాడిలాక్ కారులో ఇంటికి వచ్చి పక్కన ఈ ముసలాయన గుర్రు వింటే నిద్రపోయే కంటే భాస్కర్ లాంటి వయసు మనిషితో మోటార్ సైకిల్ మీద తిరుగుతూ కాకా హోటల్లో టీ తాగడం నాకెంతో ఇష్టంగా అనిపిస్తుంది. ఈ బంగారు పంజరం కంటే ఆ స్వేచ్ఛ విలువైనదని తెలుసుకున్నాను. ఇది ఒక బందీఖానా. బేబీ, నువ్వు జీవితం నుంచి ఏం గుణపాఠం నేర్చుకోలేదు. ఇంకా మీ డాడీ బతికి ఉండగా మనం కనే కలల్లోనే బతుకుతున్నావు. భాస్కర్కి నువ్వు ఇప్పుడు చాలా అపురూపంగా ఉంటావు, అందులో సందేహం లేదు. కానీ నువ్వు నీది అనే రూపాయి నీ దగ్గర లేకుండా అతనితో బతికినప్పుడు భాస్కర్ నీ పాలిట కొంత ఈయన కంటే మించిన నీ అంతా అయ్యి నిన్ను శాసిస్తాడు. ఇక ఈ సహదేవ వర్మలో కొంత బలహీనత ఉంది. అది ఆయనకి నీ పట్ల గల ఇష్టం. దానివల్ల కొంతైనా శాంతిగా ఉంటావు. భాస్కర్ లాంటి వాళ్ళు ఇంకా స్వార్థపరులు. ఎదుటి వారి నుంచి లబ్ధి పొందినప్పుడే వారి మంచి ప్రవర్తన, నాజూకు మాటలు. అవి లేని రోజున వారి క్రూరత్వం ఎంతైనా తెగిస్తుంది. అది నువ్వు అసలు తట్టుకోలేవు. డాడీ బతికి ఉండగానే యోగ్యుడైన వరుణ్ణి చూసి నీకు మేము పెళ్లి చేయలేకపోవడం నీ దురదృష్టం. నీ జీవితం ఇలా కొండ మీద నుంచి రాయిలా అగాధాల వైపు దొర్లిపోతుంటే కాళ్ళు చేతులు ఉండి కూడా లేని దానిలా నిన్ను రక్షించుకోలేకపోవడం నా దురదృష్టం. జరిగిందేదో జరిగింది. మనిషికి జీవితంలో అన్నీ దక్కవు. నీకు డబ్బు దక్కింది, వయసులో దొరకాల్సిన సుఖం దక్కలేదు. జీవితంలో మనిషి ఎక్కడో ఒక చోట రాజీ పడాలి, తప్పదు. నా మీద కోపగించుకోకు బేబీ. భానుమతి బతిమిలాడింది. నన్నేం చేయమంటావో చెప్పు? సౌందర్య చిరాగ్గా అడిగింది, పొట్ట మీద చెయ్యి వేస్తూ.
నా కడుపులో ఆ ముసలాయన రూపం నాకు చాలా వికారంగా అనిపిస్తుంది. ఈ అంకురాన్ని నేను పెరగనిస్తే ఇది నాకు స్వేచ్ఛని సుఖాన్ని చంపిస్తుంది అంది. భానుమతి సౌందర్య చేతిని పొట్ట మీద నుంచి లాగేసి తన చెయ్యి అపురూపంగా ఆనించింది. అలా అనకు సౌ, ఈ అంకురము నిన్ను 1 కోటి రూపాయలకి అధికారిని చేస్తుంది. వద్దు, అబార్షన్ సంగతి ఆలోచించకు. డబ్బు చాలా కావాలి. ఆయన పెద్ద ఆయన అవడం ఒక రకంగా నీకు వరమే. ఆయనకి ఏదైనా అయితే నీకు నీ బిడ్డకే ఈ ఆస్తి, మీ ఇద్దరికే ఈ ఆనందం అంతా. ముందు నేను ఇక్కడ ఉన్న 2 వారాల్లో ఈ నౌకర్లని తీసేసి నీకు అనుకూలంగా ఉన్న కొత్త వాళ్ళని వేసుకుందువు గాని అంది భానుమతి. సౌందర్యకి ఆనందంగానే అనిపించింది. పొట్ట మీద చెయ్యి వేసుకుంది. ఇప్పుడు ఆ అంకురం అసహ్యం అనిపించలేదు. తన జీవితానికి ఇంత సుఖం తెచ్చే మొలక పట్ల అభిమానం రాసాగింది. భానుమతి ఇల్లంతా చూసింది. అష్టైశ్వర్యాలు బంగారు పళ్ళెంలో అందించిన అదృష్టం సౌందర్య దక్కించుకుంది. తాను చేతులారా చేసిన ఆ పెళ్లి సౌందర్యకి ఇంత సుఖం ఇచ్చేది కాదు. తనకి తెలుసు. ఈ ఆలోచన ఎవరైనా వింటే తనని డబ్బుకి కక్కుర్తి పడే పరమనీచురాలు అని అసహ్యించుకుంటారు. కానీ జీవన కఠిన సత్యం ఇది. భానుమతికి మొదటి నుంచి రొమాంటిక్ భావనల మీద నమ్మకం లేదు. అవి మనిషిని కష్టాల వైపు లాగే గుర్రాలే తప్ప గమ్యం చేర్చేవి కావు అని నమ్మకం. శారీరకంగా సుఖాలకి అంత విలువ ఇవ్వాల్సిన అవసరం లేదు. అందుకే తనకి తన భర్తకి 15 సంవత్సరాల తేడా ఉంది. తాను ఏనాడు లైంగిక సుఖానికి ప్రాధాన్యత ఇవ్వలేదు. మొదటి భార్య పోయిన తర్వాత ఆయన తనని చేసుకున్నాడు. భరద్వాజకి తాను 2వ భార్యనన్న సంగతి చాలామందికి తెలియదు. తన చిన్నతనం ఆయన మీద చర్నాకోల లాంటి అధికారాన్ని ఇచ్చింది. సౌందర్యకి తన పోలికే వచ్చింది. భానుమతికి ఆ ఇంట్లో ఆ సోఫాలో కూర్చుంటే ప్రాణం కోలుకున్నట్టుగా అనిపించసాగింది. బాబోయ్, చచ్చిపోతున్నాను. ఈ సోఫాలతో ఇల్లంతా ఆక్రమించి నడవడానికి జాగా లేదు. ఎప్పుడూ ఎదురు దెబ్బలే. చక్రవర్తి సోఫాలు కొట్టుకోగా తూలి తలుపు మీద పడి నుదుటి మీద బొప్పు కట్టి తల పట్టుకుని కాలు కుంటుతూ ఎగురుతూ అన్నాడు. భానుమతి సోఫాలు మంచాలు ఇస్తాను అని తీసుకువెళ్ళమనగానే ఎగిరి గంతేసినట్టు సంతోషించాడు. అవి తీసుకురావడానికి లారీకి బోలెడంత ఖర్చయింది. ఇంట్లోకి తీసుకురావడం కుదరలేదు. వాకిట్లో వదిలేయడానికి వీల్లేదు. ఇంటి ఆయన అప్పటికే త్వరగా తీయండి, పక్కవాట వాళ్ళు సైకిల్ పెట్టుకోవడానికి జాగా లేదు అంటూ అరవడం మొదలుపెట్టాడు. వడ్రంగి నర్సయ్యని తీసుకొచ్చి వాటిని విడగొట్టి ఇంట్లోకి తెచ్చి బిగించేసరికి తల ప్రాణం తోకకొచ్చింది. వాటిని ఇంట్లోకి తెచ్చి మళ్ళీ బిగిస్తుండగా వడ్రంగి కొడుకు పరిగెత్తుకు వచ్చి అమ్మ హాస్పిటల్కి వెళ్ళాలట, రమ్మంటోంది అన్నాడు. వెళ్ళిన వాడు ఎంతసేపటికి రాలేదు. చక్రపాణి వెళ్ళి కనుక్కుంటే వడ్రంగి నర్సయ్య భార్య ప్రసవించిందట. అతడు 4-5 రోజులు భార్య ఇంటికి వచ్చే వరకు తీరదని చెప్పేశాడు. ఇంటి నిండా జనం. కాలు కదపటానికి వీలు లేకుండా సగం బిగించి వదిలేసిన ఈ సోఫాలు మంచాలు. తల్లి చెల్లెలు అతన్ని తిట్టకుండా తిట్టడం మొదలుపెట్టారు. అప్పుడే చెల్లెలికి పెళ్లి చూపులు. అందరూ గుమ్మం బయట చాప వేసుకుని చలిలో పడుకోవాల్సి వచ్చింది. చక్రపాణి రోజు నర్సయ్య ఇంటి ముందు కాపలా వేసి పట్టుకోవాల్సిన గతి పట్టింది. నర్సయ్య ఎలాగైతేనే వారం రోజుల తర్వాత వచ్చి బిగించాడు. మంచము సోఫాలు అందంగా ఉన్నాయి, కానీ ఇల్లు మొత్తం ఆక్రమించేసుకున్నాయి. తల్లి చెల్లెళ్ళు కింద జాగాలేక వాటి మీదనే బొట్టు పెట్టుకునే అద్దం, దువ్వెనలు, తిలకం సీసాలు, కాటక భరణెలు, విడిచిన చీరెలు, లంగాలు, కాఫీ తాగిన గ్లాసులు వాటి నిండా పెట్టసాగారు. పక్కింటి ఆవిడ మధ్యాహ్నం వచ్చి వాటి మీద కుంకు కూడా తీస్తోంది. చక్రపాణి ఆ సోఫాలు అలా దుర్వినియోగం అవ్వడం చూస్తుంటే ప్రాణం ఉసూరం అనిపిస్తోంది చక్రపాణికి. ఎప్పటికైనా అదృష్టం బాగుండి సంగీతం ద్వారా డబ్బు వస్తే ఈ సోఫాలో కూర్చొని తాను అసలు దర్జా వెలగబెట్టవచ్చు. చక్రపాణి ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నాడు. ఇంట్లో ఖర్చు చాలా తగ్గించేశాడు. తల్లి తిడుతూ ఈ పానిగాడు పెళ్ళైన తర్వాత మరీ పీనాసి విధవ అయిపోయాడు అని అందరి దగ్గర తిట్టసాగింది. ఆ సోఫాలు అందరికీ గాళ్ళకి తగులుతూ ఇబ్బంది పెడుతున్నాయి. దెబ్బ తగలగానే తల్లి కానీ చెల్లెలు కానీ తిట్ల పురాణం లెక్కించుకుంటున్నారు. చక్రపాణి మౌనంగా ఆ తిట్లు భరిస్తూ మీరు భరించండి నాతో, మనకి మంచి రోజులు త్వరలో
త్వరలోనే వస్తాయి అంటున్నాడు. వారం రోజుల తర్వాత సహదేవ్ వర్మ పెద్ద కారులో భానుమతి జరీ చీర కట్టుకుని నగలు పెట్టుకుని రెండవ కూతురిని చూడ్డానికి వచ్చింది. అత్తగారు వచ్చిందనే ఆనందంతో చక్రపాణి ఉబ్బి తబ్బిబ్బైపోయాడు. ఆవిడకి సకల మర్యాదలు చేశాడు. ఇరుగు పొరుగు వాళ్ళంతా భానుమతిని చూడడానికి గుమిగూడారు. సంగీత తల్లిని ఆనందంగా పలకరించి ఇంట్లోకి తీసుకువెళ్ళింది. చక్రపాణి గబగబా సోఫాల మీద ఉన్న సామానంతా చేతులతో పోగేసి తీసుకువెళ్తుంటే అవన్నీ జారి భానుమతి కాళ్ళ దగ్గరికి వచ్చి పడ్డాయి. భానుమతి వచ్చి రాజసంగా సోఫాలో కూర్చుంది. మా సంగీత మీద ప్రేమతో నేను అల్లుడికి కానుకగా నాకెంతో ఇష్టమైన ఈ సోఫాలు ఇచ్చాను. వీటిని మీరు పెట్టుకునే తీరు ఇదేనా? అసలు ఇది మనుషులు ఉండే ఇల్లేనా? అంది భానుమతి. ఒరే పాణిగా, ఇదిగో కాఫీ తీసుకువెళ్ళి తగలడు. తల్లి ఒంటించి ఆర్చింది. ఏమిటిది? ఆవిడ తల్లేనా? అసలు కొడుకును పిలిచే పిలుపు అదేనా? భానుమతి కళ్ళెర్ర చేసింది. చక్రపాణి ఆవిడ చూపులకు పిల్లిలా అయిపోయాడు. లోపలికి వెళ్ళి కాస్త మెల్లగా మాట్లాడవే అమ్మా అంటూ పళ్ళు కొరికాడు. నా ఇష్టంరా, నా ఇల్లు, ఓపిక కొద్దీ అరుస్తాను. మధ్యలో నువ్వెవర్రా చెప్పడానికి? అంత ఇష్టం లేకపోతే నీ పెళ్ళాన్ని తీసుకొని పో. ఒక ముచ్చట వేధావా పెళ్ళి చేసుకొని వచ్చావు అంది. భానుమతి లేచింది. సంగీత వెళదాంరా అంది. ఎందుకు మమ్మీ? భయంగా అడిగింది సంగీత. ఇక్కడ ఒక్క క్షణం ఉండనియను. వేరే ఇల్లు చూసే వరకు సౌందర్య దగ్గరకు కానీ సంయుక్త దగ్గర కానీ ముందుగానే బయలుదేరి నాతో. ముద్దు ముచ్చటతో పెళ్లి చేయడానికి వీళ్ళకి ఏమంత అర్హతలు ఉన్నాయని? ఏమయ్యా చక్రపాణి, మా కర్మకాలి మా వారు పోయారు కాబట్టి మా సంగీత మీ ఇంటి కోడలుగా వచ్చింది. అది మీ అదృష్టం. ఇది మా కర్మ కాకపోతే మా ఇంటి చుట్టుపక్కల మీరు ఉండేవారా? పద సంగీత. ఆవిడ కూతురుని చెయ్యి పట్టి లాక్కుపోయింది. అయ్యో అన్నయ్య, వదినను వెళ్ళనీయకు, ఆపు. వదిన వచ్చిన తర్వాత మన చుట్టుపక్కల అంతా మనల్ని ఎంతో గౌరవంగా చూస్తున్నారు. వదిన డబ్బు వల్లనే కదా మనం హాయిగా ఉన్నాము అంది చక్రపాణి చెల్లెలు. చక్రపాణి కదలలేదు. వచ్చి సోఫాలో కూర్చున్నాడు. వెళ్ళన్నయ్యా, అదిగో కారు వెళ్ళిపోతోంది. చెల్లెలు గాబరాగా తొందర చేసింది. నువ్వేం భయపడకు సుధా, సంగీత అక్కడ ఉండదు, వచ్చేస్తుంది అన్నాడు ధీమాగా. నీకెలా తెలుసు? అంత నమ్మకమేమిట్రా? నా మీద ప్రేమ కాదు, సంగీతకి దేవుడి పట్ల భయం. మేం గుడిలో పెళ్లి చేసుకున్నాం అన్నాడు. అతని ధీమా అక్షరాలా నిజమైంది. గంట తర్వాత సంగీత ఆటోలో ఆ ఇంటి ముందు దిగింది. ఆతృతగా లోపలికి వచ్చింది. చక్రపాణి కావాలని ముఖం తిప్పుకున్నాడు. అతనికి సంగీత ఆటో దిగడం చూడగానే ఆతృత తగ్గిపోయింది. నన్ను క్షమించండి అంది సంగీత. చక్రపాణి సంగీత చేత 1కి 2 సార్లు పిలిపించుకుని బతిమిలాడించుకుని మాట్లాడాడు. ఎలా వచ్చావు? మీ అమ్మ ఎలా రానిచ్చింది అడిగాడు. మీరు లేకుండా నేను లేను అని చెప్పేశాను. అమ్మ మొదట్లో కేకలేసినా చివరకు నన్ను అర్థం చేసుకుంది. కారులో పంపిస్తాను అంటే వద్దని ఆటోలో వచ్చేశాను. చక్రపాణికి చాలా ఆనందం కలిగింది. 2 రోజుల తర్వాత సహదేవ్ వర్మ గారి కారు సంగీత కోసం వచ్చింది. చక్రపాణి ఇంట్లో లేడు. సంగీత వెళ్ళింది. 2 గంటల తర్వాత సంగీత కారులో తిరిగి వచ్చింది. చాలా ఉత్సాహంగా ఉంది. ఏమైంది అడిగాడు చక్రపాణి. చాలా శుభవార్త. అమ్మ సహదేవ్ వర్మ గారి ద్వారా ప్రయత్నం చేసి మ్యూజికల్ పిరమిడ్ వారితో నేను వారికి 6 రికార్డులు సరిపడా పాటలు పాడేటట్టు అగ్రిమెంట్ చేయించుకుంది. అడ్వాన్స్ 20,000 రూపాయలు ఇచ్చారు అంది సంగీత. చక్రపాణి ముఖం 1000 బల్బుల కాంతితో మెరిసిపోయింది. నిజంగానా? ఏది డబ్బు? చెయ్యి చాచాడు. చక్రపాణి సంగీత బ్యాగ్లో నుంచి డబ్బు తీసి ఇచ్చింది. చక్రపాణి లెక్క పెట్టుకున్నాడు. అందులో 10,000 ఉన్నాయి. మిగతా డబ్బు ఎక్కడా? కనుబొమ్మలు ముడిచి అడిగాడు. అమ్మ తీసుకుంది. అది అమ్మకు వస్తుందట. ఎందుకంటే నేను అమ్మ కూతురుని కదా. లేదంటే అగ్రిమెంటు క్యాన్సిల్ చేద్దామని కూడా చెప్పింది. చక్రపాణి ఒక్కసారిగా అక్కసు, కోపం, దుఃఖం, ద్వేషం అన్ని రకాల భావాలు వెలివిచ్చాడు. పోనీలేండి, అమ్మ మామూలుగానే మనకిది వచ్చింది, మా అమ్మ మూలంగానే మనకిది వచ్చింది. 10,000 వచ్చాయి మనకు, అంతే. ఏ 2,000 ఇస్తారు కదా వేరే వాళ్ళైతే. చక్రపాణి ఏడుపు ముఖం పెట్టుకుని డబ్బు మళ్ళీ లెక్క పెట్టుకున్నాడు. 10,000 సునాయాసంగా తన చేతికి వచ్చాయి. సంగీత అన్నది కూడా నిజమే. తమంతట తాము అయితే డబ్బు చాలా తక్కువ ఇస్తున్నారు. తనకు సంగీతకు శ్రమ ఆదుర్ద మిగులుతోంది. పోనీలే, పెద్ద దిక్కుగా ఆవిడని ఉండని అనుకున్నాడు. చెల్లెలు ఇంతలో వచ్చి
వచ్చి విడిచిన చీర తెచ్చి సోఫా మీద గిరాట కొట్టింది. అది అక్కడ వేయకు, తీసేయి చక్రపాణి అరిచాడు. ఈ రోజు నుంచి ఈ సోఫాల్లో ఒక్క చిన్న వస్తువు కూడా పెట్టడానికి వీల్లేదు. ఇక శుభ్రంగా ఉండాలి. మా అత్తగారు ఎప్పుడు వస్తుందో నాకు తెలియదు. ఆవిడ వస్తే మన ఇల్లు నీట్గా ఉండాలి. మనము ఆవిడ కంటికి మనుషుల్లాగా కనిపించాలి అంటూ అరిచాడు. ఓరి సన్యాసి వెధవా, ఇన్నాళ్ళు నిన్ను నేను పెంచి పెద్ద చేసి నీకోసం నానా కష్టాలు పడ్డాను. ఈరోజు ఆవిడ నీకు దేవత అయిపోయిందన్నమాట అంటూ తల్లి అరిచింది. భానుమతికి జీవితం మళ్ళీ రొటీన్లోకి వచ్చేసింది. ఆవిడది మనుషుల మధ్య పెత్తనం చేసే స్వభావం. ఇప్పుడు పెద్ద కూతురు ఇంట్లో ఆవిడదే రాజ్యం. పని వాళ్ళు ఆవిడ కనుసన్నల్లో మసులుతారు. సౌందర్య తల్లి చెప్పిన మాట విని ఆస్తి మీద అధికారం తనకి వస్తుందన్న ఆశతో బలవంతం బ్రాహ్మణార్థంలా గర్భంలో శిశువుని భరిస్తోంది. సహదేవవర్మకి భానుమతి అంటే గౌరవం కలగసాగింది. ఆవిడ దక్షతతో తన ఇల్లు క్రమబద్ధంగా నడుస్తుందన్న అని సంతోషపడసాగాడు సహదేవవర్మ. ఆయన సంయుక్తని పిలిచి అకౌంట్స్ చూడమని అప్పచెప్పాడు. ఇది భానుమతి ఏర్పాటు చేసింది. జీతం ఖర్చులు బాగానే ఏర్పాటు చేశారు. సంయుక్త డ్రైవ్ చేయగలదు. ఆయన వాడకుండా పక్కన పడేసిన మారుతి కారు సంయుక్తకి ఇచ్చేశారు. సంయుక్త పెద్ద మనిషి తరహాతనం, మాటల్లో ప్రవర్తనతో ఆ డిసిప్లిన్ ఆయనకి చాలా బాగా నచ్చాయి. వసంత్ అంటే ఆయనకి మరీ గౌరవం పెరిగింది. వసంత్కి ఆఫీస్లో ప్రమోషన్ వచ్చింది. జీతం పెరిగింది. సంయుక్తకి సహదేవవర్మకి మధ్య మళ్ళీ భరద్వాజ సంయుక్తలలాగా తండ్రి కూతుళ్ళ అనుబంధం విరియసాగింది. ఆయన కూతుళ్ళు రాక్షసులు. ఎప్పుడు ఎన్నిచ్చినా ఏమీ ఇవ్వనట్టే సాధిస్తుంటారు. సౌందర్య దగ్గర ఆయనకి ఇంకో రకమైన నరకం. ఆయన ఈ బాధలన్నీ సంయుక్త దగ్గర వెళ్ళపోసుకుంటున్నాడు. ఎవరు? సహదేవవర్మ. భానుమతికి ఆ ఇంట్లో బాగా పెత్తనం దొరికింది. ఆవిడ స్నేహితురాళ్ల బృందం మళ్ళీ చేరువయింది. సంగీత కెరీర్ రోజు రోజుకి దినదినాభివృద్ధి చెందుతోంది. సంగీత వాళ్ళు సౌందర్య ఇంటికి వెనుక వీధుల్లో ఇల్లు తీసుకున్నారు. చక్రపాణికి అత్తగారంటే హడల్. సంయుక్తని దగ్గరలో ఇల్లు తీసుకోమని భానుమతి పోరు పెట్టింది. సంయుక్త వినలేదు. వసంత్కి అక్కడైతే ఆఫీస్ దగ్గర అవుతుంది అంది. వసంత్ కూడా ఆఫీస్కి దగ్గరలో ఫ్లాట్ తీసుకున్నాడు. విమలమ్మ అలవాటుగా తెల్లవారుజామున లేవబోతుంటే సంయుక్త వారించి బలవంతంగా పడుకోబెట్టి ఆవిడకి రఘు కప్పేది. ఆవిడ బాగా తెల్లవారిన తర్వాత లేవగానే సంయుక్త కాఫీ కలిపి తెచ్చి ఇచ్చేది. ఇదేమిటే అమ్మా, నేను నీకు చెయ్యాలి కానీ అంటూ తప్పు చేసినట్టు ఆవిడ సిగ్గుపడిపోయేది. చాలా రోజులు చేశావుగా అత్తయ్య అనేది సంయుక్త. నువ్వు ఉద్యోగానికి వెళ్ళి కష్టపడతావు, నేను ఇంట్లో ఊరికే కూర్చుంటాను అంది విమలమ్మ. ఉద్యోగాలు చేసే వాళ్ళకి ఆఫీసులు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకే అత్తయ్య. ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి ఇంటి పని తెల్లవారుజామున 5 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు. ఉద్యోగాలు చేసే వాళ్ళకి కష్టానికి ఆర్థికంగా ప్రతిఫలంగా జీతం వస్తుంది. ఆ కష్టానికి రేటు ఉంది. మీ కష్టానికి రేటు లేదు అత్తయ్య. నీ మొహం. కన్న పిల్లలకి కట్టుకున్న భర్తకి పనులు చేసుకోవడానికి డబ్బులు ఎక్క కడతామా? ఎందుకు కట్టకూడదు అత్తయ్య? కట్టకూడదు, అది ప్రేమతో చేసే పని. నీకు రాత్రి జ్వరం వచ్చిందనుకో, బాసు గబాన్న లేచి హాస్పిటల్కు తీసుకెళ్తాడు. మీ పత్రిక ప్రొపరేటర్ వచ్చి తీసుకెళ్ళాడు కదా, ఆ చాకిరీతో వాళ్ళని మనం కట్టి పడేసుకుంటున్నాం తల్లి. అది మన ఆడవాళ్ళ రహస్యం. మనం 24 గంటలు కష్టానికి సుఖానికి ఆదుకునే మనిషిని అట్టి పెట్టుకోవడంలా మనం చివరి మాట అవతల బాత్రూంలో షేవ్ చేసుకుంటున్న వసంత్ వినకుండా రహస్యంగా అంది. సంయుక్త తెల్లముఖం వేసినట్టు చూసింది. తర్వాత పక్కన నవ్వింది. ఏమోనే అమ్మా, నేను చదువురాని దాన్ని, నాకేం తెలుస్తాయి చెప్పు. ఏదో ఈ చిన్న బుర్రలో తోచిన ఆలోచనలు నిజమే అని నేను అనుకుంటాను. నువ్వు చాలా తెలివిగలదాని వత్తయ్యా అంటూ భుజాలు పట్టుకుని గట్టిగా కౌగిలించుకుంది సంయుక్త. ఆవిడ కూడా నవ్వింది. నా పళ్ళు ఇప్పుడు బాగున్నాయటే అమ్మా అంటూ అడిగింది. చాలా బాగున్నాయి అత్తయ్య అంది. ఆవిడకి 2 దంతాలు ఊడడానికి సిద్ధమై చాలా బాధ పెట్టాయి. డబ్బు ఖర్చు ఎందుకని ఆవిడ చాలా రోజులు కొడుక్కి అసలు చెప్పలేదు. అన్నం తినలేకపోయింది. ఒకరోజు సంయుక్త ఆవిడకి కట్టుడు పళ్ళు కట్టించింది. ఆవిడకి బాధపోయి సుఖంగా ఉంది. ఆవిడకు సంతోషం వచ్చినప్పుడల్లా సంయుక్తకి పళ్ళు చూపించి బాగున్నాయటే అమ్మా, ఎవరికైనా కట్టుడు పళ్ళు అని తెలుస్తున్నాయా అని అడుగుతుంది. తెలిస్తే ఏమవుతుంది అత్తయ్య అని సంయుక్త అంటే, ఇంకా నయం, అందరూ ఈ ముసలి వయసులో ఈ కుర్ర వేషాలేమిటి అనుకోరు అని భయపడుతూ నవ్వేది. సంయుక్తకి ఆవిడని చూస్తే జాలేస్తుంది. ఈ తరం ఇలాంటి ఆడవాళ్ళు సంఘం చేతిలో బొమ్మలుగా జీవితాలు గడిపేస్తారు. నీకేం కావాలి చెప్పత్తయ్యా? కాశీ
రామేశ్వరం తీసుకువెళ్ళమంటావా అడిగింది. ఆవిడకి ఆ పుణ్యక్షేత్రాలు చూడడం అంటే చాలా ఇష్టం. వాటి పేరు చెప్పగానే ఆవిడ ముఖం ఆనందంతో వెలిగింది. కానీ ఆ సంతోషం తమాయించుకుంటూ తల అడ్డంగా తిప్పుతూ ఊహు అని ఇప్పుడే వద్దు అనేది. ఇప్పుడు ఏం కావాలి చెప్పు మరి అంది సంయుక్త. నన్నేమో ఒక్క పని చెయ్యనియవు, అంతా నువ్వు వాసే చేస్తున్నారు. ఎంతసేపని ఆ టీవీ ముందు కూర్చోను, తోచి చావడం లేదు. ఎన్నాళ్ళు బతుకుతానో ఏమిటో. తోచడానికి ఏం చేయమంటావో చెప్పు సంయుక్త మనస్ఫూర్తిగా అడిగింది. నువ్వు వాసు వెంటనే పెళ్లి చేసేసుకోండి. చేసుకుందామని అనుకున్న తర్వాత ఇక ఆగడం దేనికి? సంవత్సరం తిరిగేసరికి నేను మనవడితో హాయిగా ఆడుకుంటూ కూర్చుంటాను. అసలు సంగతి అదా. సంయుక్త ఆవిడని దగ్గరకు తీసుకొని భుజాలు గట్టిగా పట్టుకొని నవ్వేసింది. నేను వచ్చి మీ అమ్మని అడగనా? ఆవిడ సంతోషంగా అంది. అమ్మే వచ్చి నిన్ను అడుగుతుందిలే అత్తయ్య. అదేమిటే మనలో మనకు మర్యాదలేమిటి? మర్యాదలు కాదత్తయ్య, అమ్మ వచ్చి నిన్ను అడిగితే నాకు చాలా సరదాగా ఉంటుంది అందుకని. ఏమిటి ఇద్దరూ నవ్వుకుంటున్నారు నాకు చెప్పకుండా? వసంతు షేవింగ్ పూర్తి చేసుకొని ముఖం కడుక్కొని తుడుచుకుంటూ వచ్చాడు. సంయుక్త, విమలమ్మ నువ్వు చెబుతావా అన్నట్టు చిరునవ్వుతో ముఖాలు చూసుకున్నారు. ఏమిటా సంతోష వార్త? ఇద్దరి ముఖాల్లో ఆనందం చూస్తూ అడిగాడు వసంతు. సంయుక్త తన చెయ్యి పట్టుకొని నేను చెబుతాను రా అంటూ గదిలోకి లాక్కు వెళ్ళింది. విమలమ్మ ఇద్దరిని కళ్ళారా ఆనందంగా చూస్తూ రెండు చేతులు ఎత్తి ఏడుకొండలవాడా అంతా నీ చల్లటి దయ అంటూ భక్తిగా దండం పెట్టింది. ఈ ఫ్లాట్లోకి రాగానే ఆవిడ గదిలో నిద్ర లేవగానే కనిపించేట్లు ఏడుకొండల స్వామి వారి ఫోటో పెద్దది సంయుక్త పెట్టింది. తనకిష్టమైనది ఏమిటో తనకంటే సంయుక్తకి తెలుసు అనిపించింది ఆవిడకి. ఇదండి ఈరోజు ఎపిసోడు. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన మారుతి సాహితీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మనందరం ఆనందంగా, ఆరోగ్యంగా, సుఖంగా, సంతోషంగా ఎల్లవెళ్ళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి ఆశీస్సులు, ప్రేమ, ఆదరాభిమానాలు మన మారుతి సాహితీ ఛానల్కి ఎల్లవెళ్ళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందామండి. ఉంటానండి. మీ మారుతి సాహితీ ఛానల్.